అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను షేక్ చేసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాలే. ఆఖరికి రేవంత్ అన్న మధ్యలోనే వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కేటీఆర్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేయలే. ఆఖరికి కేటీఆర్ మొహం చూపించేటటువంటి కార్యక్రమం చేయలేదు. మీడియాలో ఇప్పుడు గవర్నమెంట్కి ఛానల్ ఉంటుంది కదా, ఐఎన్పిఆర్ ఉంటుంది కదా, అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి టెలికాస్టింగ్ ఉంటుంది కదా, మీడియా టెలికాస్ట్. ఆ వీడియో టెలికాస్టింగ్లో కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ని చూపిస్తలేరు, స్పీకర్ సార్ని చూపించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆఖరికి రేవంత్ రెడ్డిని చూపిస్తురు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూపిస్తురు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూపిస్తురు తప్ప కేటీఆర్ని చూపించే కార్యక్రమం చేస్తలేరు. ఎందుకంటే భయం. కేటీఆర్ అంటే భయం పుట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు. నిన్న కేటీఆర్ రఫ్ ఆడిచ్చిండు, అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. వన్ సైడ్ చేసిండు కేటీఆర్. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు అసలు చాలామంది పరిశాన్ అయ్యారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్ ఆడుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను. మామూలుగా మాట్లాడలే కేటీఆర్. స్పీకర్ సార్ ముందు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించిండు. ఇంకేమన్నా చెప్పినా తక్కువే. కేటీఆర్ నిన్న ఒక్కొక్క పాయింట్ మాట్లాడింది చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నోటికి ప్లాస్టర్ కట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి అయింది నిన్న. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు. అంత ఘోరమైనటువంటి అంశం జరిగింది నిన్న అసెంబ్లీలో. కేటీఆర్ సుమారు నాన్ స్టాప్ ఒక 30-40 నిమిషాలు గట్టిగానే కాంగ్రెస్ పార్టీని వేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో అన్నీ ఎత్తి చూపించే కార్యక్రమం చేసింది కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఏం కథ, ఆ ప్రభుత్వం ఎట్లున్నది, వాళ్ళ కథ ఎట్లున్నది, ఈ ప్రభుత్వంలో అసలు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎట్లు ఇబ్బంది పడుతురు, వీళ్ళ 6 గ్యారెంటీలు ఏంది, 420 హామీలు ఏంది, వీళ్ళు రైతులకు చేసింది ఏంది, వీళ్ళ 0 వడ్డీ రుణాలు ఏంది, వీళ్ళ కథ ఏందనేది పిన్ టు పిన్ కేటీఆర్ మొత్తం తేటతెల్లం చేసిండు. మొత్తం తెలంగాణ సమాజానికి కేటీఆర్ నిజం చెప్పిండు. నిన్న మొత్తం బట్టబయలు చేసిండు నిన్న కేటీఆర్. అది అన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడగలుగుతా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. రైట్గా టాపిక్లోకి పోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన మాట్లాడినటువంటి వీడియోలు సుమారు నా దగ్గర ఒక 8-9 వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీడియోలు ఉన్నాయి. ఆ 8 వీడియోలు చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క తూటాలు ఎక్కువ ఉన్నది. కేటీఆర్ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చేయాలో అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ షాక్, పరిశాన్, సైలెన్స్ అయిపోయారు. ఎమ్మెల్యేలు అంతా శ్రీధర్ బాబుని ఆడుకున్నాడు, బట్టి విక్రమార్కని ఆడుకున్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆడుకున్నాడు, రేవంత్ రెడ్డిని ఆడుకున్నాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫుట్బాల్ ఆడినట్టు ఆడిండు నిన్న కేటీఆర్ అసెంబ్లీలో గవర్నమెంట్ని మడత పెట్టిండు నిన్న కేటీఆర్. అదేందో మీకు చూపిస్తా. ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట వినండి. హైదరాబాద్లో దోమలు ఎక్కువైనాయి అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు ఒక మీటింగ్లో. పారిశుద్ధ కార్మికులు సకా పనిచేస్తలేరు, మున్సిపల్ శాఖ మంచిగా పనిచేయాలని చెప్పి రేవంత్ అనే చెప్పిండు. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ అన్న దగ్గరనే ఉన్నది. రేవంత్ అన్న తన పరువు తానే తీసుకున్నాడు. కానీ కేటీఆర్ అద్భుతంగా మాట్లాడిండు. కేటీఆర్ ఏం చెప్పిండో ఒక వీడియో మీకు వినిపిస్తా చూడండి. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అసలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ చూడుర్రి. దోమల గురించి మాట్లాడిండు. ఈ హైదరాబాద్లో దొంగలు, దోమలు ఇవే ప్రశాంతంగా ఉన్నాయి. హైదరాబాద్లో ట్రంప్ పేరు పెడుతుర్రు, లేకపోతే ఇంకేదో పేరు పెడుతుర్రు. ఈ పేర్లని బంద్ చేసి దోమలగూడ, దోమల పెంట, లేకపోతే దోమల హిల్స్, దోమల బాధ అని చెప్పి పెట్టుకోర్రి అని చెప్పి కేటీఆర్ నిన్న చెప్పిన మాట. ఒకసారి ఈ వీడియో వినండి కేటీఆర్ ఏం చెప్పిండో. ఇలా హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. 1 దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్ లో ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న.
మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్స్, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు, నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటు. కాబట్టి విన్నారు కదా, కేటీఆర్ మాట్లాడిన మాటలలో చాలా డెప్త్ ఉంది. ఆయన నవ్వుతున్న నవ్వులో కూడా చాలా డెప్త్ ఉంది, చాలా అర్థం ఉంది తెలుసా. కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇంత పెద్ద మాట అన్నాడు అంటే ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయినట్టే కదా. ప్రభుత్వం నుండి రెస్పాన్స్ కూడా లేదు తెలుసా. మంత్రుల దగ్గర నుండి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, దోమలు ఎక్కువైపోయినాయి హైదరాబాద్లో, చెత్త పేరుకుపోయింది, పారిశుద్ధ కార్మికులు చక్కగా పనిచేస్తలేరు, 5,000 ఆటోలు ఉన్నాయి, 5,000 ఆటోలు చక్కగా పనిచేస్తలేవు అని స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. మరి చెత్త మంత్రి రేవంత్ అనే కదా, చెత్తకు సంబంధించినటువంటి మంత్రి, దోమలకు సంబంధించిన మంత్రి రేవంత్ అనే కదా. మరి రేవంత్ అనే కదా పని చేపియాలి, రేవంత్ అన్న పని చేపిస్తలేడు, పోనీ మున్సిపల్ శాఖ పని చేస్తలేదు అని చెప్తున్నాడు. అందుకే కేటీఆర్ కూడా చెప్పిండు, దోమలగూడ, దోమలపేంట, దోమల హిల్స్, దోమలాబాద్ పెట్టుకోర్రి, ఓ మంచిగుంటుందని చెప్పి కేటీఆర్ చాలా పెద్ద మాట ఇది తెలుసా. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం వైఫల్యమైంది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. దోమలు రెడ్యూస్ చేసే విషయంలో, దోమలను అరికట్టే విషయంలో, హైదరాబాద్ని క్లీన్ చేసే విధంలో, హైదరాబాద్ని శుభ్రతపరిచే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇదన్నా రేవంత్ నాకు అర్థం కావాలి కేటీఆర్ చెప్తున్న మాటలు. ఆఖరికి రేవంత్ మధ్యలోనే వెళ్ళిపోయిందట బయటికి. మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలను తీసుకోలేకపోయిందా, లేకపోతే రేవంత్ రెడ్డికి ముందే తెలుసా కేటీఆర్ ఎట్లా ఫుట్బాల్ ఆడుకుంటాడు, గట్టిగానే మాట్లాడతాడు, మా పరువు తీస్తాడు, మా అన్ని తీసి రోడ్డు మీద వేస్తాడు, ఎట్లనే మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుందని చెప్పి రేవంత్ అన్న తెలిసే పారిపోయిందా, ఆయన వెళ్ళిపోయిందా, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. కానీ రేవంత్ అన్న మధ్యలోనే వెళ్ళిపోయే కార్యక్రమం చేసిండు, మధ్యలోనే లేచి వెళ్ళిపోయిందట. ఎటు పోయిండు అంటే 65సారి ఢిల్లీకి పోయిన అంటారు కొంతమంది, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినని కొంతమంది, ఇంకేదో మీటింగ్ ఉంటే పోయినని కొంతమంది, అసెంబ్లీ టైంలో మీటింగ్ లేని, ఢిల్లీ లేని, అసెంబ్లీ టైంలో రకరకాల చర్చలు వస్తున్నాయి. సరే కేటీఆర్ ఇంకో మాట కూడా చెప్పిండు, ఆ వీడియో కూడా మీరు చూడాలి, ఇది కూడా చూడండి. 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతే కదా సార్ మీరు చెప్పింది, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి, ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్, దయచేసి ప్లీజ్. విన్నారు కదా ఎవరు మాట్లాడతారు ఇట్లా? కేటీఆర్కి మాత్రమే సాధ్యం ఇది, కేటీఆర్కు మాత్రమే సాధ్యం. అసెంబ్లీలో 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లుగా ఆర్డర్ కాపీ చూపిస్తే, ఆర్డర్ కాపీ ఇస్తే ఇదే అసెంబ్లీలో రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పి దమ్మున్నటువంటి మాట మాట్లాడింది కేటీఆర్, ఒక మొగోన్ లెక్క మాట్లాడింది కేటీఆర్. మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూపించడానికి రెడీగా ఉన్నా, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి అన్న మరి ఆర్డర్ కాపీ చూపించడానికి రెడీగా ఉండా, వాళ్ళ దగ్గర సప్పుడే లేదు. ఎవరికి అబద్ధం చెప్తుర్రు? వడ్డీ లేని రుణాలు ఇచ్చేసిన, మహిళలను కోటీశ్వర్లను చేసేసినామని చెప్పి బట్టన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు డైలాగులు కొట్టుడు. మరి కేటీఆర్ అడుగుతున్నటువంటి ఎందుకు మీరు ఇస్తలేరు? ఆయన అడుగుతా ఉన్నాడు, రికార్డు అడుగుతున్నాడు. కేటీఆర్ అడుగుతున్నాడు, మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, లేకపోతే పేపర్ ఇవ్వండి, చూపియండి, ఆర్డర్ కాపీ చూపియండి అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు విత్రిముఖం వేసుకొని చూస్తారు ఇట్లా, ఏంది ఇది ఎక్కడ కథ అని చెప్పి. లేదు, వాళ్ళ దగ్గర ఏ కాపీ లేదు, ఎడికెళ్ళి తెస్తారు. కేటీఆర్ రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసురితే బట్టన్న సవాల్ స్వీకరించే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టిండు. 57,000 కోట్ల రూపాయల జీరో వడ్డీ రుణాలు కాలేదు అని చెప్పి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిరూపించిండు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భాగోతం బండారం, కాంగ్రెస్ పార్టీ మంత్రుల భాగోతాన్ని బయటపెట్టిండు. మహిళలను రేవంత్ రెడ్డి కోటీశ్వరం చేస్తా అని చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధం అనేది కేటీఆర్ రుజువు చేసిండు, కేటీఆర్ బయటపెట్టిండు. ఇది ఒక్కటి చాలు, ఇంకేం మాట్లాడుతున్నాయి. ఇంకొక వీడియో చూడు. మరి వాళ్ళ రివెంజ్ పాలిటిక్స్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు.
కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులో తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష విన్నారు కదా, టీ హబ్లో ఒకట ప్రభుత్వ కార్యాలయం తరలించాలన్నట. ఏందన్నట్టు టీ హబ్ ప్రభుత్వ కార్యాలయం తరలించడం ఏంటంటే టీ హబ్లో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఆ రోజు కేటీఆర్ కట్టింది, డెవలప్మెంట్ గురించి చర్చించుకోవడము, లేకపోతే టెక్నాలజీ గురించి చర్చించుకోవడం, అక్కడ అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. కానీ ఇక రేవంత్ అన్న ఐటీ మినిస్టర్ ఇక వాళ్ళు ఏదో అనుకుంటారు కదా, మేము చేసినట్టే చెల్లుతుంది, మేము ఎటు చెప్తే అదే నడుస్తుంది అని చెప్పి వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉంటారు. అసలు తెలంగాణకు ఐటీ మినిస్టర్ ఎవరు అనే సంగతి ఇప్పటిదాకా తెలియదు తెలుసా చాలామంది జనాలకు. తెలంగాణకు ఐటీ మంత్రి శ్రీధర్ అన్న అనేటటువంటి సంగతి ఎవరికి తెలియదు తెలుసా, ఎవరికి తెలియదు చక్కగా. అసలు హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పుర్రి, హైదరాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు ఎవరైనా ఓ ఇల్లు కొనుక్కోవాలంటే, ఓ ప్లాట్ కొనుక్కోవాలంటే భయపడుతున్నారు. పుసుక్కున్న రేవంత్ రెడ్డి వచ్చి ఎఫ్టీఏలు, బఫర్ జోన్ అని చెప్పి, లేకపోతే ఇంకేదైనా మూసీ సుందరీకరణ అని చెప్పి ఆయన ఇల్లులు కూల్చేస్తాడేమో, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడేమో, భూదాన్ భూములు అంటాడేమో, ఇంకేదైనా ల్యాండ్ అని చెప్పి కూల్చేస్తాడేమో అని భయపడి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ కొనుక్కుంటే భయపడేటటువంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ ఇంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది హైదరాబాద్లో. ఐటీ మినిస్టర్ కథ ఏందో మనకు తెలుసు. ఇక నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్కు ఐటీ మంత్రి శ్రీధర్ అన్న కదా, మరి శ్రీధర్ అన్న హైదరాబాద్కే, తెలంగాణ కాదు, తెలంగాణ పక్కన పెట్టింది, ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ముఖ్యం కదా మనకి. ఈ తెలంగాణకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్న అయితే మరి శ్రీధర్ అన్న ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చినావు, లేకపోతే హైదరాబాద్కి ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చినావు, హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ చేసినావు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచినావు? ఈరోజు శ్రీధర్ అన్న ఐటీ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డమాల్ అయిందా, పెరిగిందా? ఇది శ్రీధర్ అనే అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువ మాట్లాడదు, అన్నే అర్థం చేసుకోవాలి. అందుకే కేటీఆర్ చెప్తున్నాడు, అది టీ హబ్ అనుకున్నారా, ఛాయ్ అమ్మే దుకాణం అనుకుర్రా, ఏంది మీ కథ అని చెప్పి కేటీఆర్. ఇక్కడ వైఫల్యం. కేటీఆర్ అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బయటపెట్టిండు. అది టీ హబ్ డిస్కస్ చేసుకునేటటువంటి అంశం, అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం, తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం. అది అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగులు పోయి అక్కడ దుకాణం పెట్టుకుని పని చేయరు అని చెప్పి చెప్పరు. అది కరెక్ట్ కాదు, అది ఛాయ్ అనుకునే దుకాణం ఏం కాదని చెప్పి కేటీఆర్ చెప్పిండు. అంటే కేటీఆర్ ఇండైరెక్ట్గా ఐటీ మినిస్టర్కి అవగాహన లేదు, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు అంటున్నాడు ఇండైరెక్ట్గా ఆయన చెప్పే మాట. అది నెక్స్ట్ వీడియో కూడా వినుర్రి. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మన ఎస్ ఇది చూడుర్రి. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మన ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అర్థమైంది కదా, ఎన్నికల కంటే ముందు కేటీఆర్ చెప్పిన మాట, కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి చెప్తూ 6 గ్యారెంటీలు పక్కన పెడితే 420 గ్యారెంటీలు అని చెప్తున్నాడు. 420 హామీలు, కాంగ్రెస్లో 420 హామీలు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే వాస్తవానికి కేటీఆర్ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను బయటపెట్టిండు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను బయటపెట్టిండు, ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటటువంటి విషయాన్ని కేటీఆర్ చాలా క్లియర్గా పబ్లిక్కి చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవం కదా, 6 గ్యారెంటీలు 420 హామీలు ఏడబైనాయి, ఎవరికి ఇచ్చిర్రు? కాంగ్రెస్ అధికారంలో కొత్తుడుతోనే భూకంపం బద్దలు చేస్తాం, అద్భుతం చేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పారు కదా. మరి ఏడబైనాయి 420 హామీలు, ఎవరికి ఇచ్చింది? మీ మేనిఫెస్టో చూసుకోర్రి, 420 హామీలు ఇచ్చింది మీరే, అన్నీ చేస్తాం, అద్భుతాలు చేస్తామని చెప్పి ఏడబైనాయి అద్భుతాలు. మరి అందుకే కేటీఆర్ చెప్తున్నాడు, కేటీఆర్ చాలా క్లియర్గా చెప్పిండు కుంభకర్ణులు లెక్క అని చెప్పి. ఆ రోజేమో దార వీర శూర కర్ణ అని చెప్పిరు, దానకర్ణుడు అని చెప్పి ఆ రోజు చెప్పిరు, ఇలా కుంభకర్ణ అయిపోయాడు. దానకర్ణుడు అంటే అధికారంలోకి రాకంటే ముందు అన్నీ చేస్తామని చెప్పిరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నాయా అని అమ్ముకుంటారు, ఉన్నాయని ఖతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ అది. ఇంకా పైగా
ప్రభుత్వం ఏమంటారు, అద్భుతాలు చేస్తున్నాం మేము, భూకంపం బద్దలు కొడుతున్నాం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కథం చేసిరు, కొల్లగొచ్చిరు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంశాలు అప్పు పెట్టిరు, కుదో పెట్టిరు, పైసలు తీసుకొచ్చిరు, ఖజానా మొత్తం ఖాళీ చేసిరు కాంగ్రెస్. ఇంకేమున్నది మన తాన? అందుకే కేటీఆర్ కుంభకర్ణుడు లెక్క అంటుండు. కుంభకర్ణుడు రేవంత్ రెడ్డి అంటే ఏంది? బగ్గ తింటుండు, తినడం ఇన్ కేస్, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, సంపాదన పెంచుకుంటున్నారు, తెలంగాణ సొమ్మును కరగనా కిడిచి పెడుతున్నారు అని చెప్పి కేటీఆర్ వర్షన్. ఇది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇంకేదో చెప్పిండు వినూరి. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు. అధ్యక్ష, ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. విన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ దిక్కు పెడతలేరు కెమెరా, స్పీకర్ సార్ దిక్కు పెడుతుర్రు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల దిక్కు పెడుతుర్రు, మళ్ళీ స్పీకర్ సార్ దిక్కు పెడుతుర్రు, లేకపోతే మొత్తం అసెంబ్లీని చూపిస్తుర్రు. కేటీఆర్ అంటే భయపడుతురు వాస్తవానికి ప్రభుత్వం కూడా. స్పీకర్ సార్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు, స్పీకర్ సార్ ఏం చెప్పలేకపోతున్నాడు. కేటీఆర్ మాట్లాడుతుంది రియాలిటీ కదా. స్పీకర్ సార్ ఏమంటాడు, మంత్రులు ఏమంటారు, కేటీఆర్ మాట్లాడుతుంది రియాలిటీ. కాబట్టి కేటీఆర్ ఓపెన్గా చెప్తున్నాడు, రేవంత్ రెడ్డికి జీరో వాల్యూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీరో వాల్యూ, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలకు జీరో వాల్యూ, రేవంత్ రెడ్డి 420 హామీలకు జీరో వాల్యూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు జీరో వాల్యూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జీరో వాల్యూ, రేవంత్ రెడ్డికి జీరో వాల్యూ, అందరికీ జీరో వాల్యూ. వాస్తవం ఇది. వాల్యూ లేని మనుషులు వీళ్ళంతా, జీరో వాల్యూ. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పనిచేసినట్టు అనిపిస్తలేదు వీళ్ళు. ఆస్తులు సంపాదించుకోవడానికి, లేకపోతే తెలంగాణను అమ్మకదొప్పుకోవడానికి, తెలంగాణను కుదోబెట్టడానికి పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నది. అట్లా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేసేటట్టు అనిపిస్తలేదు. ఇంకొక వీడియో ఉంది చూడుర్రి. వీడియో డౌన్లోడ్ కానట్టుందా? ఇగో చూడుర్రి. సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష, 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? నేను చదివి కేటీఆర్ 6 గ్యారంటీల కార్డు చూపిస్తున్నప్పుడు కేటీఆర్ దిక్కు కెమెరా ఉండాలి కదా. కేటీఆర్ దిక్కు కెమెరా పెడతలేరు, కేటీఆర్ని చూపిస్తలేరు. ఎందుకంటే కేటీఆర్ని చూపితే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరువు పోతుంది కదా. 6 గ్యారంటీల కార్డు తీసుకొచ్చి అసెంబ్లీలో చెప్తున్నాడు కదా, 6 గ్యారంటీలలో 2-3 వేసిరు, మిగతా అన్ని చేయలేదు, ఫెయిల్ అయిందని చెప్పి కేటీఆర్ ఎత్తి చూపుతున్నాడు కదా. కేటీఆర్ ప్రభుత్వం గురించి మొత్తం తెలంగాణ సమాజానికి చెప్తున్నాడు కదా. అవన్నీ చూపిస్తలేరు. చూపియక స్పీకర్ సార్ దిక్కు పెట్టిరు కెమెరా. రేవంత్ రెడ్డి ఆదేశాలేనట, కేటీఆర్ని చూపియొద్దు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దిక్కు కెమెరా ఉండొద్దు అని చెప్పి. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది చూడుర్రి. ఇగో అధ్యక్ష, ప్రతి కుటుంబానికి ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష, అదే సినిమాలకు శత దినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో గంభీరమైన మాట, కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళు అయింది అధ్యక్ష, ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా? చూసిరా, మొత్తం వీడియోలో స్పీకర్ సార్ కనబడుతున్నాడు తప్ప ఇక్కడ కేటీఆర్ కనబడుతున్నాడా? కేటీఆర్ని చూపిస్తలేరు. కేటీఆర్ని చూపిస్తే కేటీఆర్ హైలైట్ అవుతాడని, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తలేరు. ఏందన్నట్టుగా ఏం ప్రభుత్వం ఇది, దిక్కుమాలిన ప్రభుత్వం అని జనాలు తిడుతారు. అసెంబ్లీలో కూడా కేటీఆర్ని చూపిస్తలేరు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతున్న వీడియో బయట జనాలకు చూపిస్తలేరు. ఎంత అన్యాయం ఇది, ఎంత ఘోరం ఇది. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? ఇంకా రేవంత్ అన్నేమో అద్భుతాలు చేసినాం, ఏమో మస్తు స్వేచ్ఛ ఇచ్చినాం, అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరన్నా డిస్కస్ చేయవచ్చు, ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఉల్టా డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం చెప్పాలి ఈ డైలాగులకి? లేదు ఇక ముచ్చట్లేదు. ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష,
6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీలు. కేటీఆర్ మీ బాస్ అని రాహుల్ గాంధీ బొమ్మ పెట్టేసరికి కదా స్పీకర్ సార్ దిక్కు కెమెరా పెట్టారు. ఇజ్జత్ పోతుందేమో కాంగ్రెస్ అని చెప్పి అటు పెట్టారు అన్నట్టు. ఇజ్జత్ ఉందా అది కాంగ్రెస్కి? ఇప్పుడు ఉన్నదా ఇజ్జత్? కేటీఆర్ 6 గ్యారెంటీల కార్డు చూపించినప్పుడు స్పీకర్ సార్ దిక్కు కెమెరా పెట్టారు, రాహుల్ గాంధీ బొమ్మ చూపించినప్పుడేమో స్పీకర్ సార్ దిక్కు కెమెరా పెట్టారు. కేటీఆర్ కనబడొద్దిగా, కేటీఆర్ కనబడొద్దని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ చూపించొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిందట. కేటీఆర్ని చూపిస్తలేరు. ఎందుకు చూపిస్తలేరు? కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు కేటీఆర్ని చూపిస్తే బయట బాగా ఎక్స్పోజ్ అవుతాడు, కేటీఆర్ మాటలు బాగా బలంగా జనాల్లోకి పోతాయి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, కేటీఆర్ని చూపించవద్దు. చూపితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కాంగ్రెస్ అని. ఇజ్జత్ లేదు కాంగ్రెస్కి ఇప్పుడు తెలంగాణలో. ఉన్నది ప్రభుత్వం ఏమైనా ఇజ్జత్ ఉందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది బాధపడుతున్నారు, మేము కాంగ్రెస్ కోసం కష్టపడ్డాం, ప్రభుత్వం రావడానికి కష్టపడ్డాం, ఇవాళ మమ్మల్నే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు కూల్చేసారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సఫర్ చేస్తున్నారు ప్రభుత్వం, కార్యకర్తలను పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం. ఇక చూడు ఇంకా చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు తొలి సంతకం అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని అట్లాగే పవిత్ర సభని అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి అట్లా ఆ విధంగా కేటీఆర్ మాట్లాడిండు. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన బండారం మొత్తం కేటీఆర్ బయటపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ కూడా కేటీఆర్ బట్టబయలు చేసే కార్యక్రమం చేసాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు ప్రభుత్వానికి. నిన్న రేవంత్ అన్న కూడా అసెంబ్లీలో లేడు. రేవంత్ అన్న వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ కూడా ఇంకా అద్భుతంగా మాట్లాడు. రేవంత్ అన్న ఉన్నప్పుడు మాట్లాడిండు, రేవంత్ అన్న వెళ్ళిపోయినాక కూడా అద్భుతంగానే మాట్లాడిండు కేటీఆర్. అంటే రేవంత్ అన్నకు ముందే తెలుసు కేటీఆర్ ఎట్లయినా గట్టిగానే మాట్లాడతాడు, ఇట్లయినా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, ప్రభుత్వాన్ని ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ అనే వెళ్ళిపోయినేమో అని అనిపించింది. శ్రీధర్ అన్నని కూడా గట్టిగానే అన్నాడు కేటీఆర్, తర్వాత బచ్చన్నని గట్టిగానే అన్నాడు. మంత్రులకైతే ఏం చేయాలో అర్థం కాలే. మంత్రులందరూ కూడా ఈ ఆశ్చర్యపోయి చూస్తున్నారు కేటీఆర్ను, ఎప్పుడు ఆపుతాడు, గింతగనం తిడుతుండు, గింతగనం విమర్శిస్తుండు, ఏంది ఇది అని చెప్పి మంత్రులందరూ పరిశాన్ అయి చూస్తున్నారు కేటీఆర్ దిక్కు. ఏ క్యా ఎంతసేపు ఏం కథ అని చెప్పి అందరూ పరిశాన్ లెక్క చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ రోజు కూడా అసెంబ్లీ కొనసాగుతూ ఉంది. సో కేటీఆర్ ఇంకా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మొత్తానికి అసెంబ్లీలో కేటీఆర్ రఫాడిస్తుండు, గట్టిగా మాట్లాడుతుండు, ప్రభుత్వాన్ని కడిగి పారేస్తుండు, ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.